అందరికీ నమస్కారం. సో టుడే ఇస్ ద గ్రేట్ డే. సో ఈ రోజు చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేయబోతున్నాను. సో ఈ రోజు కూడా మళ్ళీ గడప గడప శిక్షణలో భాగంగా సో డేట్ వచ్చినాక 13/2/2025. ఈరోజు 43 రోజు అనమాట. 43 రోజు 43 ఎపిసోడ్కి మీకు స్వాగతం. సో ఈరోజు మీకు మళ్ళీ ఒక వీడియో ప్లే చేశాను. ద సీక్రెట్ అనే పుస్తకం నుంచి థర్డ్ డే ఒక చిన్న వీడియో ఒకటి ప్లే చేశాను. అది కూడా ఆ పుస్తకంలో ఉన్నది చదవలేకపోయిన వాళ్ళకి ఆడియో రూపంలో వింటే కొంచెం అర్థమైందనే ఉద్దేశంతో అది చూపించడం జరిగింది. సో ఆ వీడియోలో ఏదైతే ఉందో అది నా లైఫ్లో నిజంగా నేను జరిగిందా లేదా, అప్లై చేసినా లేదా అనేది మీకు నేను ఒకసారి చూపిస్తాను. ఆ వీడియో సారాంశం ఏంటంటే, ఒక 3 విషయాలు మనం చేయమన్నారు. లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్ కావాలంటే 3 విషయాలు. ఫస్ట్ది ఆస్క్ అంటే అడగండి అన్నాడు. రెండోది బిలీఫ్ అంటే నమ్మమన్నాడు. అండ్ మూడోది రిసీవ్ చేసుకున్నాడు. అడగండి, బిలీవ్ చేయండి, నమ్మండి అండ్ రిసీవ్ చేసుకోండి. ఈ 3 విషయాలు. మరి నేను నా లైఫ్లో అంటే బిఫోర్ సేఫ్ షాపు లేదా చైల్డ్హుడ్ నుంచి కూడా అనుకోవచ్చు. చైల్డ్హుడ్ నుంచి కూడా నాకున్న తలంపులు ఏంటంటే, నాకున్న ఆలోచన ఏంటంటే, నేను పూర్లో ఉన్నా, పూర్ ఫ్యామిలీ నాది. నేను రిచ్ అవ్వాలి. నా ఆలోచన ఏంటంటే, హౌ టు బికమ్ రిచ్, 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 రిచ్. అంటే ఈ బుక్ చదవలేదు, పుస్తకం చదవలేదు, అండ్ ఈ సేఫ్ షాప్ లో రాలేదు, ఈ వీడియోస్ కూడా నేను చూడలేదు, అండ్ ఎవరు కూడా నాకు చెప్పలా. కానీ చిన్నప్పటి నుంచి నాకున్న థాట్స్ ఏంటంటే, నేను రిచ్ అవుతాను, నేను రిచ్ అవుతాను, నేను రిచ్ అవుతాను. ఎప్పటి నుంచి? చిన్న ఏజ్ అంటే ఒక 6th క్లాస్ ఏజ్ నుంచి నేను పెట్టుకున్న ఆలోచన. సో నేను అవుతాను అవుతాను అవుతాను, అంత గట్టి నమ్మకం అనేది నాకు ఉండేది అనమాట. సో మరి అప్పుడైతే నేను ప్రూఫ్లు చూపించలేను. నేను చిన్నప్పటిది ప్రూఫ్ తీసుకురామని నేను చూపించలేను. బట్ నేను సేఫ్ షాప్ లోకి వచ్చినాక నేను నిజంగా నేను అనుకున్నది సాధించనా లేదా అనేది ప్రూఫ్ అయితే చూపించగలను. సో అందులో ఒక ప్రూఫ్ నేను చూపిస్తాను. సో ముందుగా నేను ఏ టైంలో అనుకున్నాను, సో ఎప్పుడు నేను అనుకున్నది సాధించడం లేదనేది మీకు నేను విత్ డేట్తో చూపిస్తాను. సో నేను రిచ్ అవ్వాలని తపంతోనే నేను కాలేజీలో పనిచేసేవాడిని, కాలేజీ లెక్చరర్గా అండ్ ప్రొఫెసర్గా పనిచేస్తూనే ఇంకా హాస్టల్, హోటల్, కర్రీ పాయింట్, రెస్టారెంట్ ఎన్నో పనులు చేస్తుండేవాడిని. అనుకోకుండా సేఫ్ షాప్ రావడం, సేఫ్ షాప్లో నేను డైమండ్ అని ఆ రోజే ఫిక్స్. నేను ఫిక్స్ అనమాట. నేను నమ్మాను. నమ్మితే ఈ రోజు జరిగిందా లేదో మీరు చూడండి. సో ఒకరోజు నరేంద్ర గురుజీని నేను కోర్టు పిలుచుకున్నాను. సో విత్ డేట్ కూడా చూపిస్తున్నాను. డేట్ మీ అందరికి కనిపిస్తుందా? ఉన్న వాళ్ళందరికీ అందరిని మీట్లో పెట్టేశాను. సరే అన్మ్యూట్ చేసే ఆప్షన్ కూడా ఇస్తున్నాను. నాకు క్లారిటీగా చెప్పండి. ఇక్కడ మీకు డేట్ కనిపిస్తుందా లేదా? కోర్ ట్రైనింగ్ డేట్. డేట్ కనిపిస్తుంది గురు. డేట్ ఎప్పుడు ఉంది ఇది? 2/12/2019. 2/12/2019. డైమండ్ లీడర్ అప్పటికే నరేందర్ గురించి. ఎస్ ఆర్ నో? ఆయన్ని పిలిపించుకొని నేను కోర్ ట్రైనింగ్ ఇచ్చాను. నేను సిల్వర్ లెవెల్లో ఉన్నా. నేను ఎలా ఉన్నాను? సిల్వర్ లో ఉన్నా. అంటే నాగరాజ్ సార్ నీ లెవెల్లో ఉన్నా. సిల్వర్. మరి ఆ లెవెల్లో ఉండి నేనేం మాట్లాడాను మీరు ఒకసారి నాడు నేడు చూద్దాం. నిజంగా జరిగిందా లేదో కూడా మరి గమనిద్దాం. ఓకేనా? సో చూద్దాం ఆ రోజు ఏం మాట్లాడాను, ఈ రోజు నిజంగా అయ్యేదా లేదో కూడా ఒకసారి మీకు నాడు నేడు చూపిస్తాను. చూసాక మళ్ళీ మాట్లాడుతాం. సో రైట్, ప్లే చేస్తున్నాను మీకోసం ఆ వీడియోని. राजीव कुमार की धमाकेदार एंट्री ने ऑफिस में किया काम तमाम। भेस बदलने का बहुत ज्यादा शौक है। मिंत्रा पे इतने ट्रेंडी ऑफिस वेयर मिले। बहुत दिनों से प्लानिंग चल रही थी। सिर्फ 2 दिन मिंत्रा के 2 डे डिलीवरी जो है हर ओकेजन के लिए ट्रेंडिंग लुक పంచవంత మార్కెటింగ్ అంటే అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. मिंत्रा के साथ फैशन विद कॉशन। Introducing Birla Opus Paints. నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఎక్కడ చూసినా వీడియో మిస్ అయినట్టుంది. ఒక నిమిషం, మనం అనుకున్న వీడియో ఇది కాదు. సార్ చూద్దాం ఈ వీడియో.
సో జాగ్రత్తగా గమనించండి. ప్రకాష్ వీడియో మీ అందరు కూడా కనిపిస్తుందని భావిస్తున్నాను. ఎందుకంటే 2/12/2019 మాట్లాడుతున్న మాటలు ఇవి. అంటే నేను నా లైఫ్ లో నేను అనుకున్నది సాధించలేదు, మీకే తెలియాలి. కనిపిస్తుందా మీకు ఈ వీడియో? ఎస్ అన్న చెప్పండి, ఎవరైనా క్లారిటీ చేయండి. ఎస్ మోజీ కనిపిస్తుంది మాకు. Right. సో వీడియో అప్పుడు సిల్వర్ లెవెల్లో మాట్లాడే మాటలు మీరు జాగ్రత్తగా వినండి. అందరూ కూడా ఒక్క నిమిషం ప్లీజ్. నాకు తీర్చండి, నాకు తీసుకోండి. ఒకటే నేను చెప్తున్నాను, చిన్న స్టోరీ గురించి చాలా చెప్పాడు. సినిమా చెప్తున్నా. ఒక గాడిద మీద ఒక దేవుడి బొమ్మ ఉంది. అది వెళ్తూ ఉంది ఊరేగుగా. అందరూ దానికి నమస్కారం చేస్తున్నారు. మరి దేనికి దానం చేస్తుందని గాడిద అనుకుంటూ ఉంటుంది. కానీ నిజంగా గొప్పతనం దేనికోసండి? పైన దేవుడు. నా దృష్టిలో పైన దేవుడు అంటే అప్పుడైనా ఎవరైతే యాక్టివ్ సక్సెస్ అప్పలేదు మనం చేయబడిన సక్సెస్ చెప్పాడు. ఆ గాడిద మనమే మనం ఏమనుకుంటాము, ఇదంతా నావలే వచ్చింది, ఇదంతా నావలే, నాది నాదే నాదే నాది కాదు, ఇది కేవలం నా అప్లైన్ వస్తుంది. సో నా అప్లైన్స్ లేకపోతే ఈరోజు ఈ రెగ్యులేషన్ కానీ ఈ సక్సెస్ కానీ ఈ టీం కానీ వచ్చిందాను. My total credit goes to my applicants and donors. I am nothing but zero. సిస్టమ్ కి అపోజిషన్ అనుకోకపోతే చిన్న చెప్తున్నాను. సో నేను ఆమెకు చెప్తాను, అప్పుడైనా దేవుడు మనం ఎక్కడ చూస్తాను? టెంపుల్ చూస్తాం. వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, ఎక్కడ ఉంటాడు? ఏడుకొండలో హైట్ లో ఉంటాడు. ఆయన వెళ్ళేటప్పుడు మనం దేవుడి గారికి ఎలా పూజిస్తామంటే, కొంతమంది కార్యాలతో వెళ్ళి, కొంతమంది కారుతో వెళ్ళిపోయి నిలువబడి ఉన్నత మొత్తం కూడా చేస్తాం. అదే దేవుడు మన ఇందులో చేరుకోండి, కొంతమంది వస్తారు, కొంత భిక్షాంతం వస్తారు, దేవుడు పట్టాలు పడుకోండి. ఏం చేస్తాం? తీసి ₹10 రూపాయలు. నేను నా దేవుడిని ఏడంతస్తుల పైన చదువుకుంటాను. అందుకని నా అక్కని ఆ స్థాయిలో ఇచ్చిపోతే నాకు ఎప్పుడైనా జరుగుతుంది. నా అక్కని ఎప్పుడో దేవుడికి తీసుకుని దేవుడికి ఇచ్చేసే రోజు రాదు. ఎప్పుడు కూడా ఆధార్ కార్డు పాన్ కార్డు పెట్టుకుని కింద వాళ్ళు కొత్త వాళ్ళు చూకైతే అర్థం కావచ్చు. నాలుగుంది అని స్టేజ్లోనే ఈవెన్ డైమండ్ అయ్యేటప్పుడు ఇదే కష్టంతో చెప్పని హామీ ఇస్తున్నాను. ఇదే విధంగా నా టీం ప్రొమోట్ చేయాలి. అప్లైన్ మనం ప్రమోట్ చేస్తుంటేనే మన బిజినెస్ సక్సెస్ఫుల్ రన్ అవుతుంది. అప్లైన్ నుంచి మీరు ఎప్పుడైతే డౌన్ ఫాల్ గా ఆలోచిస్తారో అప్పుడు మీ బిజినెస్ పై డౌన్ ఫాల్ అవుతుంది. ఇది మాత్రం 100% నిజం చెప్పింది నా ఫీలింగ్. నా యొక్క నిజంగా సక్సెస్ సీక్రెట్ మాత్రం ఇదే గురించి. సో మీ అంతా కూడా చాలా దూరం నుంచి వచ్చారు. చాలా మంది గౌరవిస్తుంది. నిజంగా చాలా ప్రేమతో ఎంతో దూరం నుంచి కూడా పేరు ఖర్చులు పెరగకుండా, డబ్బులు పెరగకుండా, కంట్రిబ్యూషన్ పెరగకుండా వచ్చారు. మీ అందరూ కూడా పేరుగా ధన్యవాదాలండి. అందరూ కూడా లాస్ట్ ఎక్కడే వెళ్ళారు, పెద్ద కిక్ అనిపించారు. ఇప్పుడు కొంచెం పక్కన ఆలోచన వచ్చి ఇంకొక 10 రోజుల్లో కిక్ ట్రిపుల్ రాదండి. 10 times 20 days అవ్వాలి. ఖచ్చితంగా కనిపిస్తుంది. సమ్మాన్ని చెప్పుకోబోతే పెద్ద చిన్న నేను నా టౌన్ యూరోప్ ఒకటండి. బ్యాంక్ అకౌంట్ మైండ్ లో లేదు, జస్ట్ ఓకే సర్వేషన్ మాత్రమే. మా టార్గెట్ యూరోప్ మాత్రమే. యూరోప్ మాత్రమే కనిపిస్తుంది. సో 100% యూరోప్ వెళ్ళి జాగ్రత్తగా పెద్ద ఫంక్షన్ వాళ్ళు సుమారు 500 మంది 1000 మంది ఉంటారు. అంత పెద్ద ఫంక్షన్ వాళ్ళు కూడా సెలబ్రేషన్ చేసుకుని ఇదే విషయంగా అందరూ కూడా నా పౌరులు నా ఆశ్రయించారు. సో నాకు మాత్రం ఒకటి చెప్తాను, నా లైఫ్ లో ఇదిగో నేను బ్యాంక్ కన్నా పిలిచాను. సో ఇది నా పాస్పోర్ట్. 2003 నిర్వహించడానికి జాయిన్ మా ఫాదర్ పట్టుకుని ఉన్నాడు. పాస్పోర్ట్ రిలీజ్ చేసుకున్నా. బీటెక్ అయిపోయింది, పాస్పోర్ట్ ఖాళీ. తర్వాత జాబ్ వచ్చా.
ఎంత ఉండేది పాస్పోర్ట్ ఖాళీ నా ఫారెన్ కాదు కదా పక్కన ఉన్న ఎయిర్పోర్ట్ లో కూడా ఎండగల. మరి అలాంటి స్థాయిలో ఉన్న నన్ను సుమారు 13-14 సంవత్సరాల వయసు జాబ్ కెరీర్ లో ఉన్న నన్ను ఒక గ్రేట్ సేఫ్ షాప్ మాత్రమే నన్ను ఫారెన్ కాదు కదా ఒక స్థాయిలో ఒక లెవెల్ అని అనిపిస్తుందండి. మరి నేను సేఫ్ షాప్ కి మనం ఏం చేసుకోవాలి? ఏం చేసుకోవాలి? అప్పటికి ఇంకా ఫారెన్ టూర్స్ వెళ్ళలేదు. జస్ట్ నేను బ్యాంకాక్ విన్ అయ్యాను. నెక్స్ట్ రెండో కాంటెస్ట్ యూరోప్ విన్ అయ్యాను. అవి విన్ అయినప్పుడు సెలబ్రేషన్ చేస్తున్నారు. ఆ రోజు నేను చెప్పిన మాట లేదంటే, సో ఇప్పుడు నేను ఇంకొక అతను ఇద్దరే విన్ అయ్యాము. బట్ ఫ్యూచర్ లో మొత్తం 50 మంది పైన విన్ చేపిస్తాను. మొత్తం ఇట్లా ఈ హాల్ కాదు, ఒక 500 మంది 1000 మంది సమక్షంలో పెద్ద పెద్ద సెలబ్రేషన్ చేస్తాను అని నేను ఆ రోజు మాట ఇచ్చాను. మరి అవన్నీ నా లైఫ్ లో జరిగినాయా లేదా? 500 మంది 1000 మందితో నా టీంలోనే సెలబ్రేషన్ జరిగినాయా లేదా? 50 మంది విన్నర్స్ అయ్యారా లేదా? ఎస్ గురుజీ. అంటే ఆ రోజు నేను సిల్వర్ లెవెల్లో నేను మాట ఇచ్చాను. నా అప్లైనర్ ఎప్పుడు కూడా నేను కిందకి తీసుకొచ్చి నేను చూపించను. ఏ రోజుకు ప్లాన్లకు ఫాలో అప్ పిలవను. ఎందుకంటే దేవుడిని మన ఇప్పుడు దేవుడు పటాలు పట్టుకొని వస్తారు కదా, వచ్చిన వాళ్ళకి చిల్లరేస్తాము. అదే దేవుడిని 7 కొండల పైన చూపిస్తే అందరూ నిలువు దేవుడు చేస్తారు. అప్లైనర్ ఎక్కువ ఎడిఫికేషన్ చేస్తాను. నేను నా పైన అప్లైనర్ ఎప్పుడు తీసుకురాను, నేనైతే ఆన్ప్లాన్ తిరుగుతాను అని ఆ రోజు నేను చెప్పడం జరిగింది. మరి ఈ రోజు వరకు నరేష్ గురించి కావచ్చు, నరేందర్ గురించి కావచ్చు, నా అప్లైన్లో ఎవరైనా మీకోసం ఒక ప్లాన్, ఒక ఫాలో అప్ అని, ఒక గ్రూప్ మీటింగ్ అని అట్లా తీసుకురావడం జరిగిందా? గ్రూప్ మీటింగ్స్ కొన్నిసార్లు వచ్చారు, కానీ ఆ తర్వాత నుంచి గ్రూప్ మీటింగ్స్ వద్దు, ఓన్లీ 4 ట్రైనింగ్స్ మాత్రమే పిలిపించేవాడిని. ఎస్ఆర్లో కనిపిస్తుందా లేదా? అంటే ఈ బిజినెస్ ఎవరి బిజినెస్ అంటే నా అప్లైన్ కాదు, నా డౌన్లైన్ కాదు, ఇది నాది అని నేను బలంగా నమ్మాను. ఆన్ఫ్లాన్ కూడా కష్టపడినాను. ఈరోజు 5 years అయిపోయింది, డైమండ్ అయిపోయింది. సో మీకు కూడా చెప్పేది ఏంటంటే, ఈ బిజినెస్ లో మీ అప్లైన్ కాదు, మీ డౌన్లైన్ కాదు. ఇక్కడ మీరు గట్టిగా నమ్మండి, ఈ బిజినెస్ మీది. నాకు ఎవరు సపోర్ట్ రావట్లా అనుకున్నంత కాలం నువ్వు సక్సెస్ కాలేవు. నీకు ఎవరు రారు, నువ్వే చేసుకోవాలి. ఈ బిజినెస్ నీది. నీకు 8000 టీం వస్తే నువ్వు డైమండ్, నీ అప్లైన్ 8000 టీం వస్తే నీ అప్లైన్ డైమండ్. ఎవరికి 8000 టీం వస్తే వాళ్ళే డైమండ్. నీకు ఆకలిస్తే నువ్వు తింటే తిరిద్దా, నీ అప్లైన్ తింటే తిరిద్దా? చెప్పండి, ఎవరు తినాలి? నువ్వు తినాలా, నీ అప్లైన్ తినాలా? తినాలి. అప్లైనర్ ని పిలిపించుకునేది ఒక గైడెన్స్ ఇవ్వడం కోసమో, ట్రైనింగ్ ఇవ్వడం కోసమో, మీటింగ్ చెప్పడం కోసమో, దీనికోసమే పిలవండి. ఎస్ఆర్ నో? అంతేగాని అప్లైన్ మీద బ్లేమ్ తీసేయండి. ఈ బిజినెస్ లో మీరు సక్సెస్ కావాలంటే మీ సీక్రెట్ అప్లైన్ ని బ్లేమ్ చేయకండి, అండ్ డౌన్లైనర్ ని కూడా బ్లేమ్ చేయకండి. అప్లైనర్ డౌన్లైనర్ ద్వారా వచ్చే వర్క్ బోనస్. మీ సెల్ఫ్ ఎఫర్ట్ ఏదైతే ఉందో అదే మీ యొక్క లైఫ్ ఈజ్ యువర్ క్రియేషన్. మీ జీవితం మీ క్రియేషన్, నా జీవితం నా క్రియేషన్. నా జీవితంలో జరిగిన ప్రతి సంఘటన, ప్రతి విషయము నేను స్వయంగా ఒక పుస్తకం పెట్టుకొని పెన్నుతో రాసుకొని నేను ఏ విధంగా అయితే కావాలనుకున్నానో ఆ విధంగా డిజైన్ చేసుకున్నాను. రియల్ ఇదే. నేను ఎప్పుడో 2005-6లో లండన్ వెళ్దాం అనుకున్నాను. గట్టిగా అనుకున్నా నేను లండన్ వెళ్ళాలి అని. IELTS, TOEFL, GRE ఎగ్జామ్స్ రాశాను. ఫారెన్ వెళ్ళి లండన్లో వెళ్ళి చదువుకొని అక్కడ ఉద్యోగం తెచ్చుకొని బాగా డబ్బు సంపాదించాలి, మళ్ళీ ఇండియా రావాలి. ఇది నేను అనుకున్నది. ఎస్ఆర్ నో? నేను ప్లాన్ అది. బట్ గాడ్స్ ప్లాన్. లండన్ వెళ్తాకి నాకు వీసా అప్రూవల్ కాలా. వీసా ఎందుకు కాలేదంటే ఆ టైంలో ఫ్లైట్ టికెట్స్కి డబ్బులు లేవు. అంతా మిగతాదంతా స్కాలర్షిప్స్ ఓకే అయిపోయింది, అక్కడికి వెళ్తాకి అంతా ఓకే అయిపోయింది, ఆడ చదువుకుంటాకి ఓకే అయిపోయింది. బట్ ఇక్కడ నుంచి లండన్ వెళ్తాకి ఫ్లైట్ ఛార్జెస్ అప్పట్లో 2 లక్షలు సుమారు ఉండేది. ఆ 2 లక్షల రూపాయలు లేవు మా దగ్గర. ఆ లేక ఎంతో మందిని అడిగితే ఎవరు కూడా సహకరించలేకపోవడం వల్ల లండన్ వెళ్ళలేకపోయా. బట్ నేను ఎప్పుడు 2005-6లోనే అనుకున్నా కదా గట్టిగా. అది ఈ రోజు 2025
ఫిబ్రవరి 19వ తారీఖున రిలీజ్ అవుతుంది. మనం గట్టిగా అనుకుంటే దేవుడు మన కాడికి పంపిస్తాడు, ఏ రూపంలో పంపిస్తాడు. లండన్ వెళ్తున్నాను, స్కాట్లాండ్ కూడా వెళ్తున్నాను బోనస్ గా. 10 రోజుల పాటు అక్కడే ఉండిపోతాను. నేను రిచ్ అవ్వాలి అనుకుంటున్నాను. ఇగో రాము సార్ ఎట్లయితే వాళ్ళ పిల్లల్ని పెట్టుకొని ఎట్లయితే చూస్తున్నాడో, మా చిన్న పిల్లలను కూడా నేను వాళ్ళకి చిన్నప్పుడు చెప్తుండండి, ఏం నువ్వు రిచ్ కిడ్, నువ్వు రిచ్ రా, నువ్వు పెద్దగా ఉండు, పెద్దగా ఆలోచించి అనేవాడు. పిల్లలు కూడా అంతే ఆలోచించేవాళ్ళు, రిచ్గా ఆలోచించేవాళ్ళు. నా థింకింగ్ ఎట్లా ఉండేదో మా మిస్సెస్ థింకింగ్ ఎంత ఉంది, పిల్లల థింకింగ్ అంతే ఉండేది. ఎందుకంటే లైఫ్ లో ఏది కావాలనుకున్నా మనం అలానే థింక్ చేయాలి. మళ్ళీ థింక్ చేసేటప్పుడు నాకు నా అప్లైన్ రావట్లా, నా డౌన్ లైన్ రావట్లా, ఎవరు పని చేయట్లా, ఎవరు చేయట్లా, ఈ బ్లేమ్ గేమ్ అనేది తీసేస్తాను నేను మైండ్. ఆ మైండ్ లో ఎప్పుడో డిలీట్. నేను 2018-19లో 1 year పాటు వర్క్ చేసా కదా, ఆ 1 year లో చాలా బ్లేమ్ గేమ్లు, ఒకరి మీద కంప్లైంట్స్, క్రిటిసైజింగ్లు, నేను పని చేయకుండా వాళ్ళ మీద అంటారు, వీళ్ళ మీద అంటారు, ఎన్నెన్నో జరిగిపోయినాయి. బట్ 2019లో బిజినెస్ లో మళ్ళీ ఫిక్స్ అయిపోయినాక, ఈ సీక్రెట్ అనే పుస్తకం అప్పట్లో చదువుకున్నాక, సో ఈ బిజినెస్ లో మనం ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు, ఇది మనది, మన లైఫ్ మన చేతుల్లోనే ఉంది అని ఫిక్స్ అయిపోయిన తర్వాత ఏదైతే అనుకున్నానో అదే జరుగుతుంది. నెక్స్ట్ సేఫ్ షాప్ లో తీసుకురావడం పెద్ద మ్యాటర్ కాదు, కొన్ని వందల మందిని తీసుకురావచ్చు. మ్యాటర్ ఎక్కడంటే సేఫ్ షాప్ లో తీసుకొచ్చిన వాళ్ళని నిలబెట్టడమే మ్యాటర్. ఆ నిలబెట్టడానికి మరి నేనేం చేయాలి? నిలబెట్టాలంటే అది ఎవరి వల్ల ఉంటుంది. దీనికోసం కూడా ఏమని బ్లేమ్ చేస్తామంటే, నేను ఇంతమందిని టీం తెచ్చాను, నా అప్లైనరు మా ఎవరు నిలబెట్టలేదు. మళ్ళీ ఎక్కడ కూడా బ్లేమే చేస్తాం అప్లైనర్ని. నా టీంలో ఇంతమంది వచ్చారు, బట్ నా అప్లైనర్ ఎవరిని నిలబెట్టలేదు అంటారు. అప్లైన్లో నిలబెడతాము, కూర్చోబెడతాం, చేయండి. ఆ పని కూడా మనమే చేయాలి. బిజినెస్ తీసుకొచ్చే బాధ్యత మందే, నిలబెట్టే బాధ్యత కూడా మందే. సో నేను ఒక చిన్న వీడియో 2019 వీడియో అయిపోయింది. ఇప్పుడు నేను 2021 వీడియో, కరోనా టైం, సెకండ్ ఫేజ్ కరోనా టైంలో వీడియో ఇది. 13 ఫిబ్రవరి 2021 ఇదే తారీఖున 4 సంవత్సరాల క్రితము నేనేం జరిగిందో ఒకసారి ఆ వీడియో ప్లే చేస్తాను చూడండి. 2021 వీడియో మీరు చూడండి కావాలంటే. అన్ని విత్ ప్రూఫ్స్ చూపిస్తాను సార్, నేను ఏది అబద్ధాలు ఉండదు. చూడండి కావాలంటే ఫేస్బుక్ ఒకసారి మీకు నేను చూపిస్తాను, చూపించిన తర్వాత మాట్లాడతాను. ఒకసారి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. 2021 వీడియో చూడొచ్చు. ఎక్కడున్నామా అని మీకు కొంచెం డౌట్స్ రావచ్చు అనమాట. అవును కదా, చూస్తానికి ఏదో ఒక కాన్ఫరెన్స్ హాల్లా ఉంది. ఈ కాన్ఫరెన్స్ హాల్లో ఉన్నారు అని చెప్పేసి అయితే మీకు అర్థమవుతూ ఉండొచ్చు బహుశా. ఒక ఏసీ కాన్ఫరెన్స్ హాల్ అనమాట ఇది. ఎక్కడ ఏంటి అనేది నేను చూపిస్తాను. సో మన మధ్యలో సో గెరా శ్రీనివాస్ గారు అనమాట. గెరా శ్రీనివాస్ గారు అప్పుడు బ్రాంచ్ లెవెల్లో ఉన్నారు. సో సార్ని అడుగుదాము, ఇక్కడ ఎక్కడున్నాము, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అనేది ఆయన మాట్లాడుదాము. చెప్పండి సార్, ఎక్కడున్నాం మనం ఇప్పుడు ప్రెజెంట్? చాలా హ్యాపీగా ఉంది గురూజీ, నాకైతే చాలా హ్యాపీగా ఉంది మారుజీ. ఈరోజు చాలా ఎక్సలెంట్ డే అనుకుంటాం. ఎందుకంటే ఇంత మంచి గ్రాండ్ హోటల్లో మనకి నిజంగా ఈరోజు ఇది దొరకడం అంటే చాలా అదృష్టంగా భావించాలి. రేపు జరగబోయే కో ట్రైనింగ్ ఇలాంటి హోటల్లో మనకి సమయం దొరకడం అంటే చాలా హ్యాపీగా ఉంది మారుజీ. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. రేపు గ్రాండ్గా జరగబోతుంది అనమాట. గ్రాండ్ నాగార్జున, గ్రాండ్ అని చెప్తున్నాం అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఆ గ్రాండ్ అనేది, సో హోటల్ గ్రాండ్ నాగార్జునలో ఎక్కడ లేదనమాట. మన గుంటూరు నడిగొండ సెంటర్లో ఉంది, లాడ్జీ సెంటర్లో గ్రాండ్ నాగార్జున హోటల్లో గ్రాండ్గా జరగబోతుంది. రేపు కో ట్రైనింగ్ బాగా ఎక్సలెంట్గా జరగబోతుంది అనమాట. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మన టీం మెంబర్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎంటర్ అయ్యి సో మంచి నాలెడ్జ్ తీసుకోవాలి. ఈ కో ట్రైనింగ్ మంచి ఎక్సలెంట్ హోటల్ అనమాట. అలానే గ్రాండ్గా ఫుడ్ కూడా ఎక్సలెంట్ ఫుడ్ అని చెప్పుకోవచ్చు. అలాంటి ఫుడ్ జరగబోతుంది రేపు పొద్దున. మరి రేపు మార్నింగ్ 9 నుంచి జరగబోతుంది అనమాట. సో అందరూ కూడా 9 కల్లా ఎగ్జాక్ట్గా రావాలి, కంపల్సరీ వచ్చి మన ట్రైనింగ్ తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మామూజీ, నాకు ఈ అవకాశం ఇచ్చి థ్యాంక్ యూ సో మచ్ మామూజీ. శ్రీనివాస్ గారు, మరి రేపు కొంతమంది ట్రైనింగ్కి మిస్ అవుతున్నారు, మరి మిస్ అయిన వాళ్ళ పరంగా మీకేమనిపిస్తుంది? నాకైతే వాళ్ళు మిస్ అయిన వాళ్ళంతా చాలా బాధేస్తుంది గురుజీ వాళ్ళ నుంచి. ఎందుకంటే ఇలాంటి గ్రాండ్ హోటల్లో ట్రైనింగ్ తీసుకోవాలంటే కూడా కొంచెం అదృష్టం ఉండాలి. సో వచ్చే వాళ్ళంతా కూడా చాలా అదృష్టవంతులు చెప్పుకోవచ్చు. మిస్ అయిన వాళ్ళంతా చాలా దురదృష్టవంతులు చెప్పుకుంటాము. ఎందుకంటే వాళ్ళు ఇలాంటి హోటల్ మీటింగ్ ట్రైనింగ్స్ మిస్ అవుతున్నారు కాబట్టి వాళ్ళు దురదృష్టవంతులే. సో వచ్చే వాళ్ళంతా కూడా చాలా అదృష్టవంతులు మావచ్చు నా విషయంలో మాత్రం.
ఇంతకుముందు కాంట్రిబ్యూషన్స్ 2500, 1500, 800 పెట్టుకుని కూడా ఇలాంటి హోటల్స్లోకి వెళ్ళి ట్రైనింగ్స్ అట్లా తీసుకుంటూ ఉంటారు. మరి ఈరోజు 400 కాంట్రిబ్యూషన్తోనే మరి మంచి ట్రైనింగ్ తీసుకోబోతున్నారు. మరి ఏమనిపిస్తుంది మీకు? చాలా ఎక్సలెంట్ కనిపిస్తుంది మామూలు. 400 రూపాయలు చాలా తక్కువ అనమాట ఇది గ్రాండ్ నాగార్జున హోటల్లో. చూడొచ్చు, ఆ రోజు కో ట్రైనింగ్ అంటే నేనే ఇవ్వబోతున్నా. ఫిబ్రవరి 14 కో ట్రైనింగ్ నేనే. సో గ్రాండ్ నాగార్జున కో ట్రైనింగ్ అనమాట ఇస్తాను. సో నా టీం రెస్పాన్సిబిలిటీ ఎవరిదంటే నాదే. 2021 ఫిబ్రవరి 14 అంటే లవర్స్ డే అని చెప్పేసి చాలా మంది ప్లాన్లు వేసుకుంటా ఉంటారు యూత్ అంతా. ఎస్ ఆర్ నో? బట్ నేను మాత్రం కో ట్రైనింగ్ పెట్టా. సో ఆ రోజు నా టీంకి నేనే నాలెడ్జ్ ఇవ్వాలని నేనే ఫిక్స్. ఆ రోజు ఆదివారం వచ్చింది. సో నా టీంని ఎవరు నిలబెట్టుకున్నారు? ఎవరు నిలబెట్టుకున్నారు? నేనే పెట్టుకున్నట్టే. నా అప్లైనరు నా ఎవరో వచ్చి నిలబెట్టరు. స్వామిదాసుని ఎవరు నిలబెట్టారు? శ్రీనివాసరావు ఎవరు నిలబెట్టారు? సో నా టీంలో ఉన్న వ్యక్తులు నిలబెట్టుకున్నా నాదే అవుతుంది. ఒకళ్ళు పోయినా నాదే అవుతుంది. వాళ్ళు నిలబెట్టుకోలేకపోయినా నాదే అవుతుంది. సో అంతేగాని దీన్ని కూడా మరి వేరే వాళ్ళ మీద మనం బ్లేమ్ చేయకూడదు. సో నేనైతే ఒకటే చేస్తాను, నాతో పాటు ఎవరైతే నిలబడినారో వాళ్ళు సక్సెస్ చేస్తాను. నిలబడలేదంటే అది నా తప్పు అవుతుందా? నేను ప్రాసెస్ ప్రకారం చెప్తున్నా. ఈ బిజినెస్ లో మనము 4 నుంచి 5 ఏళ్ళు కష్టపడాలా. కష్టపడకుండా డైమండ్ కాలేము. 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు మనం సేల్స్ అండ్ మార్కెటింగ్ చేస్తున్నాము. ఇల్లు వదిలి పని చేయాలా, కష్టపడి పని చేసుకోవాలా అని అన్ని ప్రతి చెప్తున్నాను సార్. అలా చేస్తూ చేస్తూ ఈ రోజు డైమండ్ అని పొజిషన్కి వచ్చాను. మీకు కూడా నేను చెప్పేది ఒకటే, మీరు మీ జీవితాన్ని మీరు అనుకున్నట్టుగా సాధించాలంటే 100% మీకు చదువుతో పని లేదు, వయసుతో పని లేదు, అనుభవంతో పని లేదు. ఈ బిజినెస్ లో మీరు సక్సెస్ కావాలనే కసి పట్టుదల పెట్టుకొని 100% వర్క్ చేస్తూ ముందుకెళ్ళండి. విశ్వం అంతా మీకు ఎట్లా కావాలంటే అట్లా వస్తుంది. నా టీంలో ఎవరు రావట్లా అనమాకండి. మీ టీంలో మంచి మంచి లీడర్లు వస్తారు. మిమ్మల్ని మించిన తోపులు తురుముకారులు వస్తారు. ఎలాంటి వాళ్ళు వస్తారు మీరే ఊహించలేరు అనమాట. అలాంటి వ్యక్తులు వస్తారు. వాళ్ళు కూడా మీలాగే పనిచేస్తారు. మీరు ఎలా చేస్తే మీకు అలానే మంచిగా వర్క్ జరిగి 100% రానున్న 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఎట్లున్నా ప్రతి ఒక్కరు మీ అందరూ డైమండ్స్ అవుతారు. మీకు మంచి ఇల్లు వచ్చింది, మంచి కార్లు వస్తాయి, మంచి లైఫ్ స్టైల్ వచ్చింది, మీ పిల్లలకు మంచి లైఫ్ తీసుకొచ్చిన వ్యక్తులుగా మీరు చరిత్రలో నిలబడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాంటి లైఫ్ స్టైల్ తీసుకోవాలని మరొకసారి భావిస్తూ విజయమని కోరుకుంటూ ఇద్దరు మాటలకు ఇస్తాను. అందరికీ ధన్యవాదాలు. దిస్ గారా చిన్నారావు సైనింగ్ ఆఫ్. జై హింద్, జై హో సేఫ్ షాప్. సో ఈ రోజు నాకు వేరే జూమ్ కూడా ఉందన్నమాట. సో ఇక నుంచి జూమ్ మీకు సంజయ్ మేడం ఆర్గనైజ్ చేస్తారు, మేడమే చేస్తారు, కాపీ రిజిస్ట్రేషన్ కూడా మేడమే చేస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్ టైగర్స్. ఈ రోజు రేపు నాకు వేరే జూమ్స్ ఉన్నాయి, వెళ్తున్నా.